రైతు భరోసా పథకం విధి విధాన రూపకల్పన పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన అభిప్రాయ సేకరణ కాలయాపన కార్యక్రమంలా సాగుతోంది. స్పష్టత లేని ప్రభుత్వం రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చు పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము ఏం చేస్తామో చెప్పని మంత్రివర్గ ఉపసంఘం ఎలా చేస్తే బాగుంటుందని రైతులనే అడగటంతో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలకు దారితీస్తున్నాయి. వెరసి ఈ ప్రభుత్వం రైతులకు సాయం అందిస్తుందా లేదా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రతి ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తుంది. ఓసారి సాగు చేసే రైతులకే రైతు భరోసా అంటారు, మరోసారి 5 ఎకరాలకే పరిమితం చేస్తామంటారు, ఇంకోసారి 10 ఎకరాల రైతులకు ఇస్తామంటారు. ఇక కౌలు రైతులకు 12,000 రూపాయలు సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ పేరుతో పొద్దుపోని కార్యక్రమాలకు తెరతీశారన్న చర్చ సర్వత్రా సాగుతోంది. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రైతు భరోసా వర్క్షాప్ డొల్లగా పసలేకుండా ఓ లక్ష్యం లేనట్టు కనిపించింది. మంత్రులు, కాంగ్రెస్ అనుకూల రైతులు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే అదే సమావేశంలో ఉన్న డైరీ రైతులు గత ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేశారు. గతంలో చెల్లించిన రైతు బంధు తమకెంతో ఉపయోగపడిందని, అదే తరహాలో ఉంటే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా సంగతి దేవుడెరుగు గాని రైతులు, కౌలు రైతులకు మధ్య చిచ్చు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం వేదికగా ఇది స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా సాయం నేరుగా రైతు ఖాతాలకే ఇవ్వాలని భూ యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తమకు కూడా రైతు భరోసా వర్తింపచేయాలని కౌలు రైతులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. కాస్త మధ్య మార్గంగా మాట్లాడిన కొందరు రైతులు రైతు భరోసా నిధులు రైతులకు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించి ఇవ్వాలని మెలికపెట్టారు. దీంతో సమావేశంలో రైతులు వర్సెస్ కౌలు రైతులు అన్నట్టుగా చర్చ సాగింది. మంత్రులు రైతులకు కౌంటర్లు ఇవ్వడం కనిపించింది. రైతుకే రైతు భరోసా ఇవ్వాలన్నప్పుడు మరి దున్నేవాడి సంగతి ఏంటని ప్రశ్నలు ఎదురయ్యాయి. కౌలు రైతులకే భరోసా సాయం అందాలన్నప్పుడు భూమి యజమానిగా ఒప్పుకుంటాడా అని కూడా సాక్షాత్తు మంత్రులే అనడంతో ఎవరి మీదకు ఎగదోస్తున్నారో అర్థం కాక రైతులు మిన్నకుండిపోయారు. అది మనకు రీఛార్జ్ రైతు భరోసా వదిలే బోనస్ చెప్తున్నారు కదా, బోనస్ అన్ని పంటలకి ఏ పంటకి ఎంత ఇయ్యాలో చెప్పగలుగుతావా? నేను మార్కెట్కి తెచ్చి అమ్మను, వాళ్ళే వచ్చి నా ఇంటికాడ కొనుక్కెళ్తారు, ఎట్లిస్తావు బోనస్? రైతు వ్యవసాయం చేసే వాళ్ళకే భరోసా ఇవ్వాలి. భరోసా పథకం అనేది వ్యవసాయం చేసే రైతుకే ఇవ్వాలి. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ముందున్న మౌలిక ప్రశ్న. దానికి సమాధానం వెతికే క్రమంలో అనేక తేనెతుట్టలను కాంగ్రెస్ ప్రభుత్వం తట్టిలేపుతోంది. ఇదే అంశం ఇవాళ నిర్వహించిన వర్క్ షాప్ లో బహిర్గతమైంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని మెజార్టీ రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే 15,000 రూపాయల రైతు భరోసాలో 10,000 రూపాయలు భూమి యజమాని అయిన రైతుకు, మిగిలిన 5,000 రూపాయలు కౌలు రైతుకు ఇవ్వాలని కోరారు. మరి కౌలు రైతులను గుర్తించడం ఎలా అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కౌలు రైతులకు రైతులు అనుమతి పత్రం ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరూ కూడా ఇవ్వరు. కౌలు రైతుకు రైతు భరోసా తీసుకునే విధంగా హామీ పత్రం ఇస్తే రైతు భూమికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నలు లేవనెత్తారు. కౌలు రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, ఆ జీవోకు అనుగుణంగా కౌలుకిచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అసలైన రైతుకు భూమి పరంగా ఎటువంటి అన్యాయం జరగదని కొందరు రైతులు చెప్పుకొచ్చారు. రైతులు పండించే ప్రతి పంటకు బోనస్ వర్తింపచేయాలని కూడా రైతులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి గట్టిగానే తీసుకెళ్లారు. మొత్తం కాంగ్రెస్ అనుకూల వాదులతో హాలు నింపేసిన అధికారులు కాస్త గట్టిగా మాట్లాడే వారి ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేశారు. ప్రశ్నించిన కాంగ్రెస్ విధానాలను తప్పుబట్టిన వెంటనే మైకులు కట్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడానికి చెందిన సిపిఐ అగ్రనాయకుడు రైతు మౌలానా సూచనలు చేస్తుండగా మధ్యలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆపేశారు. ఉపన్యాసం పెద్దగా ఉందని లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తామని మైకు లాగేశారు.
వ్యవసాయంలో సమస్యలు పేరుకుపోయిన సంగతి గుర్తించిన కాంగ్రెస్ మంత్రులకు తాము ఎదుర్కొంటున్న అనేక చిక్కులను రైతులు వివరించే ప్రయత్నం చేశారు. పండించిన ప్రతి పంటకు బోనస్ చెల్లించాలని రైతులు సూచన చేశారు. గ్రామాల్లో అగ్రికల్చర్ అధికారులు ఉంటారని, ఏ రైతు ఏ పంట వేశాడు, ఎంత దిగుబడొచ్చిందనే లెక్క పక్కాగా ఉంటుందని, దానికి అనుగుణంగా పంట పండించిన రైతులు కౌలు రైతుకు బోనస్ ఇవ్వాలనే మరో డిమాండ్ వచ్చింది. ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలకు సబ్సిడీని అందించాలని కూడా మంత్రి ఉపసంఘాన్ని రైతులు కోరారు. పంట బీమా అమలు చేయాలని, రైతు భరోసా అమలుకు తెల్ల రేషన్ కార్డు నిబంధన తొలగించాలని కొందరు కోరారు. భర్త చనిపోయిన మహిళలు ఉంటారని, వారు వ్యవసాయం చేయలేక కౌలుకిస్తూ పిల్లల్ని చదివించుకుంటారని, కౌలు రైతులకు భరోసా ఇస్తే ఇలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు. పిల్లల చదువుల కోసం రైతులు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారని, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే రైతు భరోసా ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా అని కొందరు రైతులు ప్రశ్నించారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినటువంటి రైతులకు కూడా రైతు భరోసా అందించాలని సూచించారు. సాగులో ఉన్న భూములకే ఈ రైతు భరోసా పథకాన్ని అందించి చిన్న సన్నకారు రైతులు మినిమం ఒక 5-10 లోపల అంత అనుకొని అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి. వర్క్షాప్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను రైతుల ముసుగులో ప్రవేశపెట్టారు. వాళ్ల పేర్లు ముందే రాసుకుని వారికే మైకందేలా ప్రణాళిక రచించారు. కాంగ్రెస్ అనుకూల రైతులు, రైతు నాయకుల సూచనల పేరుతో రైతు గొంతు మీద కత్తిపెట్టే ప్రయత్నం మంత్రివర్గ ఉపసంఘం చేసినట్టుగా కనిపించింది. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చుడేమో గాని రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చు పెట్టేలా మంత్రుల కామెంట్స్, క్రాస్ టాక్స్ నడిచాయి. రైతులు మాట్లాడుతుండగా మంత్రులు రన్నింగ్ కామెంట్స్ చేయటం కొంత రైతులను అవమానించినట్టయింది. మధ్యలోనే మైకాపేశారు. దీంతో వినే ఓపిక లేనప్పుడు తమనెందుకు పిలవాలన్నట్టు రైతులు చిన్నబుచ్చుకున్నారు. గట్టిగా రైతు డిమాండ్ వినిపించే వారిని సమావేశం చివర్లో కూర్చోపెట్టి వారి చేతికి మైకు రాకుండా రైతు వాయిస్ వినిపించే వారి గొంతు నొక్కేశారు. పాలేరు, మధిర నియోజకవర్గ నాయకులే అధికంగా మైకందుకున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే రైతులు మాత్రం తమకు అన్నం పెట్టిన కేసీఆర్ను పరోక్షంగా తలుచుకున్నారు. అభిప్రాయ సేకరణ ఆద్యాంతం ఏ రైతు కూడా రైతు భరోసా పథకమని సంబోధించలేదు. రైతు బంధు కార్యక్రమం అంటూనే ప్రసంగాలు చేయటం సమావేశంలో హైలైట్ అంశం.